Hi friends, this is Madhu from Madhu Tech Skills Computer Education. 8th class student Vinutna Python నేర్చుకుంటోంది. సో 100 days ఛాలెంజ్ అని 100 daysలో మినిమం 100 ప్రోగ్రామ్స్ అయినా తను కంప్లీట్ చేయాలి. అది టార్గెట్. 100 days ఛాలెంజ్ అని స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం వినూత్న ఎన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తుందో. ఎవ్రీడే మధు టెక్ స్కిల్స్ ఇన్స్టాగ్రామ్ ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను. చూద్దాం ఎన్ని ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేస్తుందో, ఎంత బాగా చెప్తుందో. తిను రాసిన ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది. సో తనకి ఎంత బాగా అర్థమైందో లేదా అర్థం కాలేదో ఏంటో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, యా లెట్ స్టార్ట్. వినూత్న ఫస్ట్ ప్రోగ్రామ్ రాసేసాయి. యా ఎలా రాయాలో చెప్పు. ఫస్ట్ విఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. గట్టిగా విజువల్ స్టూడియో కోడ్ ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇందులో ప్రోగ్రామ్స్ అనే ఫోల్డర్లో ఫస్ట్ ప్రోగ్రామ్ P1 అండ్ ప్రోగ్రామ్ అని రాసేలే సరిపోతుంది. program1.py. ఓకే, P1.py. సో ఈ ప్రోగ్రాంలో నేను వెల్కమ్ని ప్రింట్ చేసి మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ ఎందుకు వాడతామని కూడా చెప్తాను. సో ఫస్ట్ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. కాల్ చేసి ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్కి నేను ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తా, వెల్కమ్. ఇప్పుడు నేను ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేసి దానికి ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. దట్స్ స్ట్రింగ్ ఆర్గ్యుమెంట్, వెల్కమ్ అని పాస్ చేశాను. సో ఇప్పుడు మనకి అవుట్పుట్లో వెల్కమ్ అని ప్రింట్ అయింది. ఇక్కడ వెల్కమ్ అని ప్రింట్ అయింది. సో వీ నో దట్ ప్రింట్ ఫంక్షన్ ఇస్ యూజ్డ్ టు ప్రింట్ ద గివెన్ డేటా. సో ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్లో మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ హాయ్ అని ఇస్తున్నా, హాయ్ అనే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. అండ్ హాయ్ అనే ఆర్గ్యుమెంట్తో పాటు ఇంకో ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. అదేంటంటే ఎండ్ అనే పారామీటర్కి నేను స్టార్ అని పాస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఫస్ట్ ఈ ప్రింట్ ఫంక్షన్ కాల్ అయింది కదా, ఆ ప్రింట్ ఫంక్షన్లో మనం ఏం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసామంటే వెల్కమ్ అని పాస్ చేసాం. సో అవుట్పుట్లో వెల్కమ్ అని ప్రింట్ అయింది. నెక్స్ట్ లైన్కి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ ఫంక్షన్ ఉంది. సో ఇక్కడ ఏం రన్ అవుతుందంటే ఇక్కడ అయిపోయినాక న్యూ లైన్కి వచ్చింది, హాయ్ అని ప్రింట్ అయింది. హాయ్ అని ప్రింట్ అయినాక మనం ఇంకో ఆర్గ్యుమెంట్ ఏమి ఇచ్చామంటే ఎండ్ అనే పారామీటర్కి స్టార్ అని పాస్ చేస్తున్నాం. సో మనం అది పాస్ చేయడం వల్ల హాయ్ పక్కన స్టార్ ప్రింట్ అయింది. ఇదిగోండి, వెల్కమ్ అని ప్రింట్ అయింది. తర్వాత న్యూ లైన్కి వచ్చింది, హాయ్ స్టార్ అని ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎండ్ ఇచ్చాను, స్టార్ ఇచ్చాను కాబట్టి హాయ్ పక్కన స్టార్ ప్రింట్ అయింది. మరి ఇక్కడ ఏమి ఇవ్వలేదు కదా, ఇక్కడ ఎందుకు న్యూ లైన్కి వెళ్తారంటారా? ఇక్కడ మనం ఏమి ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అక్కడ ఏం తీసుకుంటారంటే ఎండ్ ఇస్ ఈక్వల్ టు \n అని తీసుకుంటారు. \n అంటే మనం న్యూ లైన్కి వెళ్ళినట్టు కదా. సో ఎండ్ ఇస్ ఈక్వల్ టు \n అని బై డిఫాల్ట్ ఉంటుంది మనం ఏమీ ఇవ్వకపోతే. సో మనకు అక్కడ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు వెల్కమ్ తర్వాత న్యూ లైన్ ప్రింట్ అయింది. అది న్యూ లైన్ ప్రింట్ అవుతుంది అని నేను మీకు ప్రూఫ్ చూపించా. న్యూ లైన్ ఇవ్వకపోతే స్టార్ ప్రింట్ అవుతుంది. మరి స్టార్ ప్రింట్ అయినాక న్యూ లైన్కి వెళ్ళట్లేదు అని ఏంటి ప్రూఫ్? సో దానికి నేను ఇంకో ప్రింట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. సో అందులో హలో ఎండ్ ఇస్ ఈక్వల్ టు ఎండ్ అనే పారామీటర్కి హ్యాష్ అని పాస్ చేస్తున్నా. ఇప్పుడు ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఫస్ట్ వెల్కమ్ తర్వాత న్యూ లైన్కి వచ్చింది, తర్వాత హాయ్ ప్రింట్ అయింది. హాయ్ ప్రింట్ అయినాక స్టార్ ప్రింట్ అవ్వాలి కాబట్టి స్టార్ ప్రింట్ అయింది. స్టార్ ప్రింట్ అయినాక న్యూ లైన్కి రాదు కర్సర్. ఇక్కడ కామా ఇవ్వడం మర్చిపోయా.
సో హాయ్ ప్రింట్ అయినాక న్యూ లైన్కి రాదు, ఎందుకంటే ఇక్కడ న్యూ లైన్కి వెళ్ళాలని ఇచ్చాం కానీ ఇక్కడ మనం స్టార్ ప్రింట్ అవ్వాలని ఇచ్చాం అంతే. నెక్స్ట్ సో స్టార్ ప్రింట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్ కాల్ అయినప్పుడు స్టార్ పక్కనే హెలో అని ప్రింట్ అయ్యి దాని తర్వాత హ్యాష్ అని ప్రింట్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తాను. సెలెక్ట్ అయ్యి ఉన్నట్టు. హియర్ ఇస్ ద అవుట్పుట్. వెల్కమ్ అని ప్రింట్ అయింది, న్యూ లైన్కి వచ్చింది. హాయ్ స్టార్ పక్కన న్యూ లైన్కి రాకుండానే హెలో హ్యాష్ అని వచ్చింది. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆన్ ప్రింట్ ఫంక్షన్ అండ్ వెల్కమ్ ప్రోగ్రామ్. స్టాప్ చేద్దాం. ఇంకైతే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ కంప్లీటెడ్. సెకండ్ ఎగ్జాంపుల్ చేద్దాం కానీ సెకండ్ వీడియోలో పెడదాం.